గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కష్టాల వివాదంలో చిక్కుకునేటట్టు కనిపిస్తోంది. బీజేపీని సమర్థించేలా ట్వీట్ చేసి కష్టాలను ఆమె పీకల మీదకు తెచ్చుకుంది. దీంతో తమిళనాడులో కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలను నిషేధించాలని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తీరు ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుందో చూడాల్సిందే అంటున్నారు. ఈ వివాదానికి అసలు కారణం ఏమిటంటే వివాదాస్పద బయోపిక్ పీఎం నరేంద్ర మోదీ పోస్టర్ను నటుడు వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో వివేక్ టైటిల్ రోల్ను పోషించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్పై కాజల్ అగర్వాల్ స్పందించింది. వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేసిన పోస్టర్కు రిప్లై ఇస్తూ, వావ్ వివేక్, చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూడాలా అనే ఫీలింగ్ కలుగుతోంది. మీ చిత్ర యూనిట్కి గుడ్ లక్. సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని కాజల్ ట్వీట్ చేశారు. కాజల్ అగర్వాల్ చేసిన ట్వీట్ పై వివేక్ ఒబెరాయ్ స్పందించారు. థ్యాంక్ యూ సో మచ్ కాజల్ అగర్వాల్, మీ సపోర్ట్ కి చాలా ధన్యుడిని. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా కష్టపడుతున్న సమయంలో మీరు అందిస్తున్న సపోర్ట్ చాలా గొప్పది. మిగతా సినీ ప్రముఖులు కూడా మాకు ఇలాంటి సపోర్ట్ అందించాలి అని వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశారు. అయితే కాజల్, వివేక్ ఒబెరాయ్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ చూసిన నెటిజన్లు, తమిళ ప్రజలు బగ్గుమన్నారు. తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నటించిన చిత్రాలను తమిళనాడులో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ట్వీట్ కు బదిలిస్తూ దారుణమైన కామెంట్లతో ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతిస్తారా అంటూ ఆమెపై నానా రకాలుగా విరుచుకుపడుతున్నారు. బీజేపీకి అనధికార ప్రచారకురాలిగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. అయితే ఆమె తనపై వస్తున్న ట్రోల్స్ కి జవాబు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉండగా పలువురు ఫిర్యాదు మేరకు పీఎం నరేంద్ర మోదీ సినిమాపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలు ఉన్న ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదు. ఈ చిత్రమే కాకుండా ఎలాంటి బయోపిక్ అయినా రిలీజ్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.